ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ టెంపుల్స్ ఏవి అంటే మన తెలుగు ప్రజలందరికీ మొట్టమొదటగా గుర్తొచ్చేది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి దేవాలయం. కానీ 2011వ సంవత్సరం తర్వాత అనంత పద్మనాభ స్వాముల వారి టెంపుల్, ఎందుకంటే అప్పుడే ఆ గుడి యొక్క రహస్య ద్వారాలను ఓపెన్ చేశారు. లోపల ఉన్న బంగారం విలువ అక్షరాల 1,50,000 కోట్లు. అది కేవలం బంగారం మరియు వజ్రాల లెక్కింపు మరియు క్వాలిటీకి కట్టిన విలువ మాత్రమే. కానీ ఇవి యాంటిక్స్. అలాంటి వస్తువులకు ఇంకా 100 రెట్లు ఎక్కువ విలువ ఉంటుంది. అయినా అక్కడికి అంత బంగారం ఎలా వచ్చింది? ఆ టెంపుల్ని ఎవరు కట్టారు? ఆ రహస్య గదులు ఎలా బయటపడ్డాయి? ఎందుకు ఇన్ని రోజులైనా చివరి వాళ్ళని తెరవలేదు? అసలు నాగబంధం అంటే ఏంటి? భారతదేశాన్ని మొత్తం దోచుకున్న మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ ఎందుకు ఈ టెంపుల్ని దోచుకోలేకపోయారు? ఆ బంగారం మన దేశాభివృద్ధికి ఎందుకు వాడకూడదు? ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1948వ సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామా సుగంధ ద్రవ్యాల కోసం దాదాపు 300 రోజులు సముద్రయానం చేసి చివరికి అతి కష్టం మీద కేరళలోని మలబార్ తీర ప్రాంతానికి చేరుకున్నప్పటి నుంచి ఐరోపా దేశానికి మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క మొదలగు సుగంధ ద్రవ్యాల ఎగుమతి ఊపందుకుంది. సుగంధ ద్రవ్యాలకి సరితూగే బంగారాన్నిచ్చి ఐరోపా వ్యాపారస్తులు భారీ ఓడల్లో దినుసుల్ని తమ దేశానికి తరలించేవారు. కేరళ పరిసర ప్రాంతాలలో సుగంధ ద్రవ్యాలు అధికంగా పండేవి. దాంతో అక్కడి రైతు పొలాల్లో బంగారం పండినట్లయింది. ఇదంతా కేరళ నడి ఒడ్డు నుండి తమను కాపాడుతున్న అనంత పద్మనాభుని కరుణా కటాక్షమని అక్కడ ఉన్న రైతులు, రాజులు నమ్మి స్వామివారికి బంగారాన్ని కానుకలుగా సమర్పించేవారు. ఐరోపా దేశం నుంచి వచ్చిన నావికులు, వ్యాపారస్తులు తమ ప్రయాణంలో సంభవించే దారి దోపిడీల నుండి, సముద్రపు దొంగల నుండి తమని కాపాడమని అనంత పద్మనాభ స్వామి వారిని వేడుకుని బంగారం మరియు వజ్ర వైడూర్యాలని, రోమన్ కాయిన్స్ని, వివిధ దేశాల బంగారపు నాణ్యాలను కానుకలుగా సమర్పించేవారు. ఇలా సమర్పించిన బంగారం, వజ్ర వైడూర్యాలతో స్వామివారి ఆలయ ఖజానా మొత్తం కుప్పలు తిప్పలుగా నిండిపోసాగింది. అలా వచ్చిన మనులను, మాణిక్యాలను ఇతర రాజ్యాల నుండి కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవారు ఆ రాజ్యపు రాజులు. ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఆ నిధిని కొన్ని రహస్య గదులలో దాచిపెట్టేవారు ఆ రాజ్యపు రాజులు. కానీ అందరి గుండెల్లో ఒకటే భయం మెదిలేది. అదేంటంటే స్వామివారి నిధిని ఎవరైనా అపహరించడానికి ప్రయత్నించినా స్వామివారు ఆగ్రహానికి గురవుతారని, అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, అలాగే అపహరించిన వ్యక్తులు శాపగ్రస్తులై సర్వనాశనం అయిపోతారని అక్కడి ప్రజలు నమ్ముతుండేవారు. అప్పట్లో అనంత పద్మనాభ స్వామివారి ఆలయం కేరళ కట్టడ శైలిలో టేకు మరియు ఇప్ప చెట్టు కలపతో కట్టించారు. అలాగే అనంత పద్మనాభ స్వామివారి విగ్రహం కూడా ఇప్ప చెట్టు కలపతోనే తయారు చేశారు. 1606వ సంవత్సరంలో ఆలయం యొక్క మరమ్మత్తు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. గుడి భాగాలు చాలా వరకు అగ్నికి దాహుతైపోయాయి. కానీ గుడి లోపల ఉన్న అనంత పద్మనాభ స్వామివారి కలపతో చేసిన విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఎవరో స్వామివారి నిధిని అపహరించేందుకు కుట్ర పన్నారని, అందుకే స్వామివారు ఆగ్రహానికి గురయ్యారని అక్కడి ప్రజలు అనుకున్నారు. ఈ ఘటన సంభవించిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆలయంలో మరమ్మత్తు కార్యక్రమాలు చేస్తూ కాలిపోయిన కొయ్యలను, కలపలను తీసి గ్రానైట్కి మారుస్తున్నారు. ఎక్కడి నుండి మంటలు వచ్చాయో తెలియదు, కానీ అంతకుముందు సంభవించిన ప్రమాదం కన్నా 10 రెట్లు ఎక్కువ మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేసే వారందరూ గుడి నుండి ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రజలందరూ ఎంత ప్రయత్నించినా ఆ మంటలను ఆర్పలేకపోయారు. ఆ మంటల తీవ్రత ఎంత ప్రమాద స్థాయిలో ఉందంటే 1.5 రోజులు ఆలయం మంటల్లో కాలుతూనే ఉంది. ఆ వేడికి గుడి లోపల ఉన్న లోహపు పాత్రలు, గిన్నెలు
పూర్తిగా కరిగిపోయాయి. ఇక స్వామివారి విగ్రహం మాత్రం ఇప్ప చెట్టు మరియు టేకుతో చేసింది కాబట్టి పూర్తిగా కాలిపోయి ఉంటుందని అక్కడి ప్రజలందరూ భావించారు. కానీ ఆ మంటలను ఆర్పిన తర్వాత చూస్తే అందరూ అక్కడ ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యంతో ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ సమయంలో అక్కడ సంభవించిన అద్భుతం ఏమిటంటే, స్వామివారి విగ్రహానికి ఎడమ చేతి 3 వేళ్ళు, ఎడమ కాలులోని పక్కవేలు మాత్రమే కాలిపోయి ఉంది. మిగిలిన విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కొంతమంది ఆ దృశ్యాన్ని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. స్వామి, మమ్మల్ని మన్నించండి, మాలో ఎవరో చేసిన తప్పుకి మీకు ఆగ్రహం వచ్చింది, శాంతించుము తండ్రి అని వేడుకున్నారు. చరిత్ర కొన్నింటిని కప్పి ఉంచిన చారిత్రకకారులు ఆ తెర వెనుక ఉన్న ఆ నిజాన్ని అన్వేషిస్తూ అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాలను అంచనా వేస్తూనే ఉంటారు. అయితే ఆ అతి భయంకరమైన ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్న ఇప్పటి చరిత్రకారులు అప్పట్లో స్వామివారి ఆగ్రహానికి ఒక బలమైన కారణం ఉండనే ఉంటుందని నమ్ముతూ వచ్చారు. అప్పట్లో స్వామివారి నిధిని దోచుకునేందుకు ఎవరో కొంతమంది పన్నాగం వేసుంటారని, అందుకే స్వామివారికి ఆగ్రహం వచ్చి ఉంటుందని కొంతమంది చరిత్రకారులు నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఇది అక్కసుతో ఇతర రాజ్యాల వారు చేసుంటారని నమ్ముతుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, అంతటి భయంకరమైన మంటల్లో కూడా అనంత పద్మనాభుడి విగ్రహం దహించుకుపోలేదంటే ఇది దైవలీల కాకుండా మరేమై ఉంటుందని అనుకోవాలి. ఈ సంఘటన జరిగిన తర్వాత నుండి ఆ ప్రాంతాన్ని పరిపాలించే ట్రావెన్కోర్ రాజులకి గడ్డు కాలంగా మారింది. రాజ్యంలో ఎన్నో చీలికలు. అప్పటి రాజు ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసుకునే సైనిక బలగం కూడా లేక తమిళనాడు నుండి బలగాలను పిలిపించుకుని పన్నులను వసూలు చేస్తూ ఉండేవారని చెప్తూ ఉండేవారు. అంతటి బలహీనమైన రాజ్యంగా మారిపోయింది ఆ రాజ్యం. ఇటువంటి దుస్థితికి స్వామివారి ఆగ్రహమే కారణమని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ట్రావెన్కోర్ వంశంలో మార్తాండవర్మ అనే రాజు పట్టాభిషిక్తుడైనప్పటి నుంచి తమ బలాన్ని తన రాజ్య విస్తరణకు అడ్డొచ్చిన రాజ్యాల్ని మందిని తన క్రూర చర్యలతో చంపి వారి రక్తపు మరకలు దక్షిణ భారతదేశపు కాగితంపై విస్తరించేంత వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేసి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన రాజుగా ముద్ర వేసుకున్నాడు. కాలం ఎప్పుడూ ఒక్కనికే అనుకూలించదు కదా. తన ప్రత్యర్థి రాజైన పద్మనాభం తంబి అనంత పద్మనాభ స్వామి గుడిలోని నిధిని కాజేయాలని పన్నాగం పన్నాడు. తన సైనికులు గుడిలోనికి చొరబడ్డారు. ఒక్కొక్కరు గుడిలోనికి అడుగు పెట్టగానే కొన్ని వందల పాములు వారిని చుట్టుముట్టాయి. బుసలు కొడుతూ తన సైనికుల మీద ఎగబాకి కొంతమందిని క్రూరంగా చంపివేశాయి. దాంతో బ్రతుకు జీవుడా అంటూ తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తూ రక్తాలు కక్కుకుంటూ చనిపోసాగారు. మరికొంతమంది తప్పించుకుని ప్రాణభయంతో పారిపోయారు. ఈ సంఘటనతో తాను దక్షిణాది రాష్ట్రాల్లో తానే బలమైన రాజునని ప్రగల్భాలు పలికిన మార్తాండవర్మకి జ్ఞానోదయం అయ్యేలా చేసింది. తన రాజ్యాన్ని స్వయంగా అనంత పద్మనాభ స్వాముల వారే కాపాడుతున్నారని గ్రహించి తమ రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వాముల వారికి అంకితం ఇచ్చి ట్రావెన్కోర్ రాజ్యంలోని రాజులందరూ స్వామివారికి సేవకులుగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కాలంలో టిప్పు సుల్తాన్ అనంత పద్మనాభ స్వాముల వారి గుడిని ఆక్రమించుకోవాలని అనుకున్నాడు. అతన్ని ఏ శక్తి ఆపిందో తెలియదు. యుద్ధంలో తను ఓడిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికే టిప్పు సుల్తాన్ మరణించాడు. స్వామివారికి కోపం వస్తే ఎంతటి వీరులకైనా ఇటువంటి స్థితి తప్పదని చాలామంది నమ్మసాగారు. మార్తాండవర్మ అంతకుముందు మంటల్లో కాలిపోయిన ఆలయాన్ని మరియు విగ్రహాన్ని తిరిగి నిర్మించాలన్న ఆలోచనలో దేశంలోని అతిపెద్ద పండితులను, శిల్పకళాకారులను, వేల మంది కార్మికులతో, వందల గుర్రాలతో, ఏనుగులతో గుడిని నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాడు. సాధారణంగా శాలిగ్రామ రాళ్ళు నేపాల్లోని గండకీ నదిలోని అడుగున మాత్రమే ఎక్కువ శాతం దొరుకుతుంటాయి. ఒక్క శాలిగ్రామ రాయి దొరకడమే చాలా కష్టం. అలాంటిది 12,008 విశిష్టమైన శాలిగ్రామాలను గండకీ నదంతా కొన్ని నెలల పాటు జల్లెడ పట్టి వెతికి మరీ అక్కడి నుండి తిరువనంతపురానికి శాలిగ్రామరాలను తెప్పించాడు. అసంపూర్ణంగా ఉన్న మునుపటి విగ్రహాన్ని శిల్పశాస్త్రంలో ప్రావీణ్యం చెందిన వారిచే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఎంతో భక్తి శ్రద్ధలతో
నియమనిష్టలతో తీసుకువచ్చిన 12,008 శాలిగ్రామ రాళ్లతో ముందు కాలిపోయిన పూర్వపు అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం లోపల కూర్చి కట్టు సర్కర అనే పద్ధతి ద్వారా స్వామివారి విగ్రహానికి మనిషి శరీరానికి నాడీ వ్యవస్థకి పోలినట్లుగా కొబ్బరి నార్లతో స్వామివారి విగ్రహానికి నాడీ వ్యవస్థని చేకూర్చి వివిధ రకాల ప్రాంతాల ఇసుకను తీసుకువచ్చి వాటిని త్రిపల కషాయంలో కొన్ని రోజుల పాటు ఉంచి ఇందులో తేనె, ఆవు పెరుగు, మిరియాలు, కస్తూరి, కాసువ నూనె, కుంకుమ, బంగారం, వెండి, కోపలం పండ్లు, కొన్ని రకాల చెట్ల జిగుర్లతో మొదలైన మిశ్రమాలను ఒకటిగా చేసి అపూర్వమైన అద్భుతమైన అతి సుందరమైన 18 అడుగుల శ్రీ పద్మనాభ స్వాముల వారి విగ్రహాన్ని గుడి లోపల పునఃప్రతిష్ఠించారు. 12,008 శాలిగ్రామ రాళ్లను ఒక్కటిగా చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అప్పటి శిల్ప కళాకారులకున్న జ్ఞానం ఇప్పటి సైంటిస్టులకి అదొక మిస్టరీలా మిగిలిపోయింది. అంతేకాకుండా ఎంతో ఎత్తైన గోడలను ఆకాశాన్ని తాకుతుందా అనే గోపురాన్ని కట్టించాడు ఆ దాసుడైన మార్తాండవర్మ. స్వామివారికి ఆగ్రహం కలగకుండా నిధిని రక్షించదలచి బంగారాన్ని, వజ్ర వైడూర్యాలని, గుడిలోని నేలమాలిగలను ఏర్పాటు చేసి అక్కడే దాచి పటిష్టమైన తలుపులను కట్టించి వాటిని ఎవ్వరూ తెరవకుండా పూర్తిగా మూసివేశారు. అన్ని గదులకు సాధారణమైన తలుపులు వేయించి ఒక్క 6వ నంబర్ గదికి మాత్రం ఎందుకు నాగబంధనం వేయించారు? అసలు నాగబంధనం అంటే ఏమిటి? నాగబంధాన్ని సాధారణంగా ఎందుకు వేస్తారు? అసలు బంధనాలు ఎన్ని రకాలు? 2011 కన్నా ముందే ఆ గదులను రహస్యంగా తెరిచారా? ఒకవేళ గనుక వాటిని తెరిచుంటే ఆ తెరిచిన వాళ్ళకి ఎదురైన సంఘటనలు ఏమిటి? నాగబంధనం ఎందుకు వేస్తారు అన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు 2011లో అనంత పద్మనాభ స్వామి వారి ఆ రహస్య గదులను ఎందుకు తెరిచారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయకపోతే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది నాకు అర్థం కాదన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టిపి సుందరరాజన్ అనే న్యాయమూర్తి కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని నేలమాలిగల్లోని నిధులను రాజకుటుంబీకులు కాపాడలేకపోతున్నారని, కాబట్టి ఆ సంపదను రక్షించే బాధ్యతను కేరళ స్టేట్ గవర్నమెంట్కి అప్పగించాలని 2009లో హైకోర్టులో పిటిషన్ వేశాడు. నిజానికి రాజ్యాలు, రాజులు కనుమరుగైన 1947లో స్వాతంత్రం వచ్చాక ట్రావెన్కోర్ రాజ్యాన్ని కూడా స్వతంత్ర భారతదేశంలో కలపాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి ట్రావెన్కోర్ రాజుని అభ్యర్థించారు. ఆయన పటేల్ గారు చెప్పిన మాటలకి అంగీకరిస్తూ కొన్ని షరతులు విధిస్తూ అనంత పద్మనాభ స్వాముల వారి ఆలయ ఆలనా పాలన తమ ట్రావెన్కోర్ అధీనంలోనే ఎప్పటికీ ఉండాలని కోరాడు. అందుకు అప్పటి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అలా ఇప్పటికీ కూడా కేరళలోని నామమాత్రపు రాజులుగా ట్రావెన్కోర్ వంశస్థులు నిలిచారు. ఇక టిపి సుందరరాజన్ వేసిన పిటిషన్ జనవరి 31, 2011న కోర్టు అంగీకరించి గుడి సంరక్షణ బాధ్యతలని కేరళ గవర్నమెంట్కి అప్పగించింది. మే 2, 2011న సుప్రీంకోర్టు ఆ 6 రహస్య గదులను తెరిచి పూర్తి సంపదను లెక్కించి మళ్ళీ తిరిగి యథాస్థానంలో ఉంచాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. తద్వారా ఆ గుడిలోని అనంత నిధిని అపహరణకు గురి కాకుండా అరికట్టవచ్చని కోర్టు భావించి 7 కమిటీ సభ్యులను నియమించింది. ప్రజలందరూ ఏదో ఒక అరిష్టం జరగబోతుందని అనుకున్నారు. కమిటీ సభ్యులు ఆలయానికి వెళ్ళేటప్పుడు వారికి దారి పొడవునా పాములు కనిపించాయట. వారిలో కొంతమంది భయానికి గురైనప్పటికీ మరికొంతమంది కొంచెం ధైర్యంతో గుడి లోపలికి వెళ్ళసాగారు. ప్రతి ఒక్కరి గుండెల్లో భయం కలుగుతూనే ఉంది. కానీ వారి కర్తవ్యాన్ని ఎలాగైనా పూర్తి చేసి తీరాలని నిర్ణయించుకున్నారు. రహస్య గదుల్లోని అనంత సంపదను లెక్కించేందుకు సులభతరంగా ఉండేందుకు ఆ 6 గదులకు ABCDEF అని నామకరణం చేసుకున్నారు. జూన్ 27, 2011న దేశంలో ఏ గుడికి కల్పించనంతగా పటిష్టమైన భద్రతా సిబ్బందితో రక్షణను కల్పించి
ACDEF గదులను తెరిపించారు. అలా తెరచిన కొద్ది రోజుల్లోనే మొదట రహస్య గదుల తలుపులు తెరవాలని కోర్టులో పిటిషన్ వేసిన న్యాయమూర్తి టిపి సుందరరాజన్ హఠాత్తుగా మరణించాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలు రహస్య గదుల తలుపులు మూసివేయాలని, లేదంటే ప్రజలందరూ శాపాలకి గురై మరణిస్తారని భయపడుతూ ఆందోళనలకు దిగారు. కానీ కోర్టు మాత్రం ఆ మాటలని అస్సలు పట్టించుకోలేదు. ఆ భయాన్ని నిజం చేస్తూ 7 కమిటీ సభ్యుల్లో ఒకరి తల్లి మరణించింది. ఒక సభ్యుడికి కాలు విరిగిపోయింది. కానీ చాలామంది ఏదో తెలియని కారణాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ సంపద లెక్కింపు మాత్రం ఆగడం లేదు. కమిటీ సభ్యులు ఆ సంపదని లెక్కించాలంటే కనీసం 1 సంవత్సరం గడువు కావాలని కోరారు. అంటే ఆ నేల మాలిగల్లో అంత అనంత సంపద ఉందని తెలిసేసరికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలోనూ అది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. మరో ప్రక్క అక్కడ ఉన్న ప్రజల గుండెల్లో చిన్నపాటి శబ్దం వచ్చినా భయంగా జీవించసాగారు. అప్పుడే సుప్రీంకోర్టు అధికారులు అక్కడ ఉన్న నిధిని ఫొటోస్ తీయడానికి వస్తున్నారు. గుడి దగ్గరలో ఉన్న హ్యాండ్ క్రాఫ్ట్ షాప్లో కారణం లేకుండానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అలా ఎగిసిపడుతున్న మంటలని ఆపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. వెంటనే 4 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆ మంటలు రెట్టింపయ్యాయి. వచ్చిన వాళ్ళు చేసేదేమీ లేక అష్ట కష్టాలు పడి చివరికి ఆ మంటలను అదుపు చేశారు. స్వామివారు ఆగ్రహానికి గురవుతున్నారు, దయచేసి ఆ లెక్కింపు పనులను మానివేయండి అని ప్రజలు ఆందోళనలకు దిగారు. హిందూ పత్రిక పేర్కొన్న కథనం మేరకు దాదాపు 80 సంవత్సరాల క్రితమే ఆ రహస్య గదులను తెరిచారట. డిసెంబర్ 6, 1931 ఆదివారం నాడు అప్పటి ట్రావెన్కోర్ రాజైన శ్రీ చిత్తిర తిరునాల్ బలరామవర్మ అనే రాజుగారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల సమయంలో ఆ పాత తుప్పు పట్టిన బిగుసుకుపోయిన రహస్య గదులను 2.5 గంటల పాటు తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు ఆ గదులను తెరిచారట. ఆ గదుల్లోని కాల చీకట్లను అధిగమించేందుకు హెడ్లైట్స్ మరియు టార్చ్ లైట్లను వెంట తీసుకువెళ్లారట. వెంటిలేషన్ ఉండేందుకు గాలి వెలుపలికి బయటికి రావడానికి ఫ్యాన్స్ని ఏర్పాటు చేశారట. ఇత్తడితో చేసిన 4 భారీ ద్వారాలను తెరవగానే ఆ గదుల నిండా బంగారం, వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, కెంపులు, పాత బంగారపు కాయిన్లు, బంగారపు లంకె బిందెలు, వెండి బిందెలు, విలువైన రాళ్ళు, కిరీటాలు, కళ్ళు మిరిమిట్లు గొలిపే సంపదను చూసి వాటిని లెక్కించే ప్రయత్నం చేశారట. కానీ వారి వల్ల కాక మధ్యాహ్నం 3:30 గంటలకి తలుపులను యథావిధిగా మూసివేశారట. ఈ విషయాలు మనలాంటి సాధారణ ప్రజలకు తెలియవు. ఈమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే రచయిత్రి తన ట్రావెన్కోర్ ఏ గైడ్ బుక్ ఫార్ ది విజిటర్ అనే పుస్తకంలో 1931లోనే ఆ రహస్య గదులను తెరిచారని పేర్కొంది. అలాగే 1908లో కూడా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని ఆ బుక్లో చాలా వివరంగా పేర్కొనబడింది. అలాగే 25 సంవత్సరాల క్రితం కొంతమంది గుంపులుగా వెళ్ళి ఆ తలుపులను తెరిచే ప్రయత్నం చేశారని, వారికి పొడవాటి నల్ల త్రాచుపాములు ఎదురయ్యాయని, బ్రతుకు జీవుడా అంటూ వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయారని పేర్కొంది. కమిటీ సభ్యులు CDEF తలుపులు ఆలయ పూజారుల ఆధీనంలో ఉంటాయని చెప్పారు. వారు ఆ తలుపులను సంవత్సరానికి 8 సార్లు తెరచి స్వామివారికి అలంకరించడానికి అందులో ఉన్న ఆభరణాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అయితే 6వ గది మాత్రమే, అంటే B గదికి మాత్రమే నాగబంధనం ఉంది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఒంగు చేయకుండా ఆ తలుపులు తెరవకుండా అలాగే ఉంచాలని పేర్కొన్నారు. ఆ తలుపులు చివరిసారిగా 300 సంవత్సరాల క్రితం మూసి ఉంటాయని పేర్కొని మిగిలిన 5 గదులను అతి కష్టం మీద తెరిచారు. వీటిలో మొదటగా ఏ నంబర్ గదిని ఓపెన్ చేయబోయి మొదట ఐరన్ గ్రిల్ని ఓపెన్ చేసి ఆ తర్వాత బలమైన వుడెన్ తలుపును తీశారు. ఆ తర్వాత గ్రనైట్ స్లాబ్ని తీసి మెట్ల మార్గం ద్వారా కొన్ని అడుగులు వేసి కిందకి వెళ్ళగానే ఆ గదంతా బంగారం, వజ్ర వైడూర్యాలతో నిండిపోయి ఉంది. నిదంతా చల్లా చెదురుగా పడిపోయి ఉంది. అందులో బంగారపు బిందెలు, రాగి బిందెలు, కిరీటాలు, రోమన్ గోల్డ్ కాయిన్స్,
లెక్క సాధ్యం కాని సంపదను చూసి వారికి కళ్ళు చెదిరిపోయాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ 5 గదులను మాత్రం అతి కష్టం మీద లెక్కించేశారు. 40 వస్తువుల సమూహారాన్ని ఈఎఫ్ గదులలో లెక్కించారు. ఇక సి గదిలో 1469 వస్తువుల సమూహారాన్ని లెక్కించారు. ఒక ఏ గదిలోనే 1,02,000 వస్తు సమూహారాన్ని లెక్కించారు. వీటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. అవి యాంటిక్స్ కాబట్టి ఒక్కో బంగారపు కాయిన్ 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు పలుకుతుందని, నిజానికి ఆ సంపదను లెక్కించడం అసాధ్యమని చెప్పారు. ఇక చివరగా 6వ గదిని తెరిచే ప్రయత్నం చేశారు. మొదట మెటల్ గ్రిల్ని తీశారు. ఆ తర్వాత దృఢమైన వుడెన్ డోర్ని తీశారు. ఆ తర్వాత ఏముందో చూసేసరికి వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఆ తర్వాత వారికి మరో దృఢమైన ఇనుప డోర్ కనిపించింది. ఆ గది తలుపుల పైన భయంకరమైన పాముల చిత్రాలు ఉండడం వారు గమనించారు. ఏవో వింత శబ్దాలు వారికి వినిపించాయి. భయంతోనే ఆ గది తలుపులను తోశారు. కానీ ఆ తలుపులు ఏమాత్రం కూడా ముందుకు కదలలేదు. ఒక్కసారిగా ఆ గది లోపల నుండి అతి భయంకరమైన శబ్దాలు రావడం మొదలైంది. కొన్ని వందల పాములు ఒక్కసారిగా బుసలు కొడుతున్న శబ్దాలు, ఎగిసిపడే సముద్రపు కెరటాల శబ్దాలు అక్కడ వారికి వినిపించాయి. ఇక వాళ్ళందరూ భయంతో ఆ డోర్ని తెరవడం మా వల్ల కాదని తేల్చి చెప్పేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ గొడవలకు దిగడంతో అప్పటి ట్రావెన్కోర్ రాజైన రాజ ఉత్తరాడం తిరునాల్ మార్తాండవర్మ కోర్టులో పిటిషన్ వేయడంతో ఆ గదిని తెరవద్దని కోర్టు స్టే విధించింది. ఆ తరువాత తిరునాల్ మార్తాండవర్మ 2013వ సంవత్సరంలో మరణించారు. ఆ తరువాత 2016వ సంవత్సరంలో కమిటీ సభ్యులు మరో 2 రహస్య గదులను కనుక్కున్నారు. వాటికి తాత్కాలికంగా జీహెచ్ అనే పేర్లతో నామకరణం చేశారు. ఇంకా తెరవలసిన గదులు 3: నాగబంధనం ఉన్న బి గది మరియు క్రొత్తగా కనుక్కున్న జీహెచ్ గదులు. అయితే ఆందోళనలు సర్దుమనిగాక మళ్ళీ తిరిగి 2017వ సంవత్సరంలో 6వ గదిని రహస్యంగా తెరిచే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా యథావిధిగా గుడి పరిసర ప్రాంతాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అన్నది. కొంతమందికి శరీరాలు కాలిపోయి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ మంటలని అతి కష్టం మీద ఎలాగోలా ఆర్పివేశారు. ఆ రహస్య గదిని ఎప్పుడు తెరవాలని ప్రయత్నించినా ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. అంతకుముందు ఆ 5 డోర్లను కాస్త కష్టపడి తెరిచినా ఈ 6వ గదికి మాత్రమే ఎందుకు నాగబంధనం వేశారో, ఆ గదిని తెరవాలని ప్రయత్నించినప్పుడు పాముల బుసలు ఎందుకు వినిపించాయి, సముద్రపు ఘోష ఎలా వినిపించింది, ఇంతకీ అసలు నాగబంధనం అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల బంధనాలు ఉంటాయి, వాటికున్న అతీత శక్తులేమిటి, ఆ 6వ గది తలుపును తెరిస్తే సముద్రం ముంచెత్తే ప్రమాదం ఉందా? అనంత పద్మనాభ స్వాముల వారి ఆలయంలో నేలమాలిగల్లోని 6వ గదికి నాగబంధనం వేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు నాగబంధనం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బంధనం అంటే బంధించడం లేదా కట్టివేయడం. నాగబంధనం అంటే నాగుపాముల చేత కట్టబడి ఉండడం. ఇలాంటి బంధనాలు కొన్ని వందల రకాలు ఉంటాయి. వాయుబంధనం అంటే నిధి లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువుని దాచి ఉంచినప్పుడు దానిని ఎవరైనా అపహరించడానికి ప్రయత్నిస్తే వాయుబంధనం జరిగి ఆ మనిషి క్షణంలో ఊపిరాడకుండా చనిపోతాడు. అలాగే భూత ప్రేత పిశాచ బంధనాలు అంటే నిధికి ప్రేతాలను కాపలాగా ఉంచి ఎవరైనా నిధిని అపహరిస్తే ఆ భూత ప్రేత పిశాచాలు వారి వెంటపడుతూ వారు చచ్చేంత వరకు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ లాంటిది. మనుషులకు అర్థం కాని, అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఇక నీటి బంధనం అంటే ఎక్కడైతే నిధిని దాచిపెట్టి ఉంటారో అక్కడ కొద్దిగా లోతు త్రవ్వగానే నీరు ఎగిసి పడుతుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారి గుడిలో నాగబంధనం ఉంది అంటే ఆ నిధికి నాగులు కాపలాగా ఉంటాయి. లేదా ఎవరైనా బంధనాన్ని తెరిస్తే గాల్లో విషవాయువులు వ్యాప్తి చెంది అక్కడ చుట్టూ ఉన్న కొన్ని ఊళ్ళల్లో ఉన్న ప్రజలు చనిపోయే అవకాశం కూడా ఉండవచ్చు. అంటే ఆ బంధనాలు అంతటి విషతుల్యాన్ని కలిగి ఉంటాయి. నాగబంధనం అంటే చాలా శక్తివంతమైన బంధనం అని చెప్తుంటారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యులు 6వ గదిని తెరిచేటప్పుడు కూడా వారు భయంకరమైన పాముల శబ్దాలను విన్నామని చెప్పారు.
అలాగే ఎగిసిపడే సముద్రపు అలల శబ్దాలను కూడా విన్నామని వారు చెప్పారు. అది ఎంత మేరకు సాధ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం. అనంత పద్మనాభ స్వామి వారి గుడికి సముద్రానికి ఉన్న దూరం కేవలం 3.5 కిలోమీటర్లు మాత్రమే. అంత దూరంలో ఉండే సముద్రపు అలలు ఎలా వినిపిస్తాయంటారు? మీరు గనక కొన్ని పురాతన దేవాలయాలను చూసినట్లయితే చాలా చోట్ల సొరంగ మార్గాలుంటాయి. ఆ సొరంగం నుండి వెళ్తే వేరే మార్గాలకు చేరుకోవచ్చని చెప్తుంటారు. ఇలాంటివి హైదరాబాద్, కర్నూలు మరియు తిరుపతి జిల్లా దేవరకొండ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడి వెనుక భాగంలో కూడా ఉన్నాయి. అలా 6వ గది నుండి సముద్రానికి సొరంగం తీసి ఉండవచ్చు. మరి సముద్రానికి సొరంగం తీయవలసిన అవసరం ఏముంటుంది అంటే, అప్పట్లో ఐరోపా దేశం నుండి సుగంధ ద్రవ్యాల కోసం టన్నుల కొద్దీ బంగారాన్ని, బంగారపు కాయిన్స్ని తీసుకుని వచ్చేవారు. వ్యాపారం చేసే సమయంలో సముద్రపు దొంగలు, దారి దోపిడీ దొంగలు శత్రువులు మాటు వేస్తారు కాబట్టి వారి నుంచి తప్పించుకోవడానికి, అలాగే బంగారాన్ని క్షేమంగా తెచ్చేందుకు ఇలాంటి సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఉంటారని చెప్పుకోవచ్చు. మరి అనంత పద్మనాభ స్వాముల వారి గుడిలో ఆ స్వరంగాలు ఎందుకు తీసి ఉంటారో ఆ స్వాముల వారికే తెలియాలి. స్వరంగ మార్గాలలో శబ్దపు తరంగాలు చాలా సులువుగా ప్రవహిస్తాయి. అందుకనే వారికి సముద్రపు ఘోష వినిపించి ఉండవచ్చు. దీనిని నిజం చేస్తూ ఇప్పటికీ ఈ గుడిలో ఇసుక రేణువులు ఉంటాయి. బహుశా పొరపాటున సముద్రం నుండి నీరు గుడి లోపలికి వస్తే నీరు భూమి లోపలికి ఇంకిపోవడానికి అనువుగా ఉండేందుకు ఇసుక రేణువులను ఇప్పటికే అలాగే ఉంచారేమో అనిపిస్తుంది. మరి అంత నిధి అక్కడికి ఎలా వచ్చింది అంటే, మనం సాధారణంగా ఏ గుడిలోకి వెళ్ళినా అక్కడ హుండీలో డబ్బులు వేస్తాం. అప్పట్లో అక్కడ బంగారాన్ని, వెండి, ఇత్తడిని స్వామివారికి కానుకలుగా సమర్పించి తమ కోరికలను కోరుకునేవారు. అలాగే చోళులు, పాండ్యులు, ట్రావెన్కోర్, విజయనగరం మొదలైన సామ్రాజ్యపు రాజులు కూడా స్వామివారికి కానుకలను సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని స్వీకరించేవారు. మన ప్రాచీన దేవస్థానాల ఆచారాల ప్రకారం గుడిలోని ధ్వజస్తంభం దగ్గర కానీ, శివాలయాలలో కానీ గుడి అవసరాల కోసం నిధిని దాచి ఉంచేవారు. అందుకే చాలా చోట్ల నిధుల పేర్లతో దుండగులు ఆలయాలను మరియు విగ్రహాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అటువంటి వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. అనంత పద్మనాభ స్వామి వారి గుడిలో కూడా ఆ నేలమాలిగల్లోని నిధిలో లంకె బిందులున్నాయి. సాధారణంగా లంకె బిందులు ఎందుకు దాచిపెట్టేవారంటే, తమ వారసులకు లేదా తమకు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ డబ్బుతో అవసరం ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ జన్మ ఉంటుందని నమ్మేవాళ్ళు ఈ విధంగా నిధిని దాచిపెట్టేవారు. అయితే నాగబంధనాన్ని తెరిచే గరుడ మంత్రాన్ని చదివే సిద్ధపురుషులెవరు ఈ భూ ప్రపంచంలోనే లేరట. ఏది ఏమైనా అనంతమైన సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆ 6వ గదిలో ఎంత సంపద ఉందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. మరి ఆ అనంతుడి 6వ గదిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.